ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు సండే సెప్టెంబర్ 28, 2025 శుష్క వేదాంత తమో భాస్కరం నంబర్ 2 గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మండలక్ మేడం గారు సంభాషణ చేసి వివరిస్తారు. ఒక్కసారి అనురాధ గారు వస్తారన్నా ఫోన్ చేస్తే ఇవాళ 10 నిమిషాలు లేటుగా మొదలెడతానేమో అనుకున్నాను, కానీ పని అయిపోయింది. అనుపమ గారు అమెరికా నుంచి వచ్చారు. ఇంకా అనుపమ గారు వచ్చారు, అమ్మగారు లైన్ లో ఉన్నారు. అనుపమ గారు వచ్చారా? అయితే మరి నేను ఫోన్ చేయగలను. అనుపమ గారు ఓకేనండి. అదే ఇంకా మీరు ఇందాక ఫోన్ చేసి ఇప్పుడు రాలేదేంటని చేయబోతున్నాను. అదే చూసి టైం చూసాను, 7:30 అన్నారు కదా. సరే ఓకే, ఇది శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం మలయాళ స్వామి రాసింది, 2వ భాగం. అశుభాచ్ఛాలితం యాతి శుభం తస్మాదపీతర జంతోశ్చిత్తం హి శిశువత్ తస్మాత్ తచ్ఛాలయేద్బలాత్. అంటే బాలకుడు ఒక వస్తువు నుండి తొలగింప ఇంకొక వస్తువు పైకి పోవునట్లు ఒక్కసారి బాలకుడి ధ్యానం ఒక దాని నుంచి తొలగిస్తే ఇంకో దానికి వెళ్ళినట్టుగా కొంచెం ఫాంట్ అడ్జస్ట్మెంట్ చెడు పని నుండి తొలగించలేని మంచి పని, మంచి పని నుండి తొలగించలేని చెడు పని పూనుచుండును. కావున పురుష ప్రయత్నముచే మంచి పని నుండి మనస్సును తొలగింపనీయక ప్రవర్తించేలాగా చూడాలి. అంటే చెడు పని నుంచి తొలగిస్తే మంచి పని, మంచి పని నుంచి తర్వాత తీసేస్తూ ఉంటే చెడు పని చేస్తున్నాం. అందుకని ఇందులో ఏం చెప్పారు ఈ శ్లోకంలో? మంచి పని నుండి మనస్సును తొలగించనీయకుండా చూడాలి. అంటే మంచి పనిలోనే మనసుకు ఆసక్తి ఉండేటట్టుగా చేసుకోవాలి. ఓయి మనస్సును చిన్నవాడా, పేరు చేతను అర్థము చేతను విషయము కంటే ఎక్కువైన విషయముల జోలికి పోవకు. సుఖ దుఃఖముల యందు సమదృష్టి కలిగి ఉండు అని వేగిరపడక మెల్లమెల్లగా పురుష ప్రయత్నం చే ప్రతిమాలుచు మనస్సును బాలకుని ఊరడింపనగును. మనస్సుని ఒక బాలకుడిని ఊరడించినట్టుగా ఊరడించాలి. ఏమని? నువ్వు ఇలాగా అంటే దాని మీద ఏ రకంగానూ ఎఫెక్ట్ అవ్వద్దు, అంటే సమదృష్టి కలిగి ఉండు అని చెప్పాలన్నమాట. అంటే పొంగిపోవడం రెండూ చెయ్యొద్దు. ప్రాగభ్యాస అసాధ్యాతో యదా తే వాసనోదయః తదాభ్యాసస్య సాఫల్యం విద్ధిత్వ మరిమర్దన. శత్రువులను నశింపచేయనట్టి శ్రీరామచంద్ర, ఎప్పుడు నీకు తొల్లింటి అభ్యాసము వలన అశుభవాసన కంటే శుభవాసన అభివృద్ధి నందునో అప్పుడు అభ్యాసం సఫలమాయనని తలంపు. అంటే మనకి లోపల మంచి పని చేయాలన్న తపన ఎక్కువ వస్తున్నది అంటే అర్థం ఏమిటి? మన యొక్క సాధన బాగుంది అని అర్థం. లేకపోతే చెడు పని చేయాలన్న తలంపు వస్తుంది. కర్మ విషయమే ఒక పరమ రహస్యం ఉన్నది. అదేమంటే ఇప్పుడు ఏ కర్మ ప్రవర్తమానమై ఉండునో దానికి ప్రతి నిమిషమును అనుభవము చేత తరిగిపోయేడు స్వభావం కలదు. అంటే అనుభవిస్తున్న కొద్దీ కర్మ తరిగిపోతూ ఉంటుంది. అందుకని ఇది గమనించండి. ఈ కర్మకి అంటే మనం ఏమన్నా ప్రక్షాళన అయిపోతుంది అంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే అంటే అనుభవం వల్లే అది తరుగుతుంది. అంటే అది కూడా మనకి మంచిదే. కష్టాలు వచ్చాయని కుంగిపోకుండా మన కర్మక్షయం అయిపోతుంది. కర్మక్షయం అయిపోతూ ఉంటే మనం ఆత్మజ్ఞానానికి అర్హులమైన స్థితిని పొందుతాం. కర్మ బాకీ ఉన్నంత వరకు మీ అందరికీ తెలుసు కదా, మిలారేపా అనే ఒక టిబెటన్ సైంట్ ఎప్పుడు వస్తాడా అని గురువు వెయిట్ చేశాడు. అంత ఆనందం అతను వస్తే. కానీ వచ్చిన తర్వాత ఇంకా అల్లంత దూరం నుంచి చూడడానికి వ్యవసాయం అనే సాకు పెట్టుకుని వెళ్ళి చూసేట్టు కూడా. అటువంటి వాడిని ఇల్లు కట్టన్నాడు, కూల్చిమన్నాడు. కొంచెం కట్టాక ఒక్కడే కట్టాలి రాళ్ళన్నీ తెచ్చుకుని.
ఇంకెవ్వరు సాయం చేయకూడదు. ఇలా కాదు ఇలా చేయాలని కూల్చిమన్నాడు. అలాగా ఓ 3-4 సార్లు అయ్యాక ఆయన ఒళ్ళంతా కూడాను కురుపులైపోయి, అయినా కూడా మూడోసారికో అప్పటికే ఆయన అలా రక్తసిక్తమైన దాంతో కారుతూనే తెస్తున్నాడు. గురువు భార్యకి కొంచెం కారుణ్యం కలిగింది. కానీ అయితే తర్వాత అతన్ని అందరూ ఏంటి వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు ఇంతలాగా నేను గురువు బాధపెట్టడం చూడలేదని. కానీ అప్పుడు తర్వాత అతను చెప్తాడు, మళ్ళీ మిలారేప వచ్చాక నాకు మిలారేప అంటే అనంతమైన ప్రేమ, కానీ ఆయన ఎప్పుడు వస్తాడా అని నేను చూశాను. కానీ అతనికి కర్మ బాకీ ఉండిపోయింది. అది ఉండగా నేనేం బోధ చేయగలను? ఆ కర్మ ప్రక్షాళన అయితే గాని నేనేమీ చేయలేను అన్నాడు. అలాగా ఇప్పుడు ఏంటంటే కర్మ అన్నది అనుభవిస్తున్న కొద్దీ ప్రక్షాళన అయిపోతుంది, కానీ అనుభవించకుండా ఉంటే అది అలాగే ఉండిపోతుంది. అందుకని మనకు కర్మ అనుభవం వచ్చిందనుకోండి, ప్రక్షాళన అయిపోయింది అని మనం సంతోషించాలి, బాధలు వచ్చాయని కుంగిపోకుండా. ఇంకోటి అలా వాళ్ళకి లేవు నాకు వచ్చింది, ఇవన్నీ ఆలోచించకూడదు. ఎందుకంటే ఎవరికి ఏ టైంలో ఏ బాధ రావాలో ఆ పరమాత్ముడి సామ్రాజ్యంలో పక్షపాతం లేకుండా వస్తుంది. వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి వస్తుంది. మనం దాని కంపారిజన్ మంచిది కాదు. అందుకని ప్రక్షాళన అంటే కరిగిపోయింది కర్మ అని ఆనందించండి. ప్రయత్నపరంగా చేసేడు ధర్మపరమగు కర్మమునకు పెరిగేడి స్వభావం కలదు. అంటే మనం ప్రయత్నంతో చేస్తే ధర్మమైన కార్యాలు కర్మ పెరుగుతూ ఉంటుంది, మంచి కర్మ పెరిగిపోతూ ఉంటుంది, అంతే కదా. శుక్లపక్ష చంద్రుడు దినదినాభివృద్ధి పొంది రాగా రాగా చీకటి ఎలాగైతే క్షయం నొందుతూ ఉంటుందో, అలాగే దృఢ ప్రయత్నముతో అనుష్ఠించే నిష్ట బలపడి రాగా కర్మము నష్టమైపోతుంది. అంటే మనం దృఢ ప్రయత్నంతో సత్కర్మలను చేస్తూ ఉంటే, అలాగే చెడు కర్మ ఫలితం అనుభవించడం వల్ల అది క్షయం అయిపోతుంది. సందిగ్ధాయామపి భృశం శుభామేన సమాహర శుభాయాం వాసనారుద్ధౌ తాత దోషో న కశ్చన. శుభవాసన అశుభవాసన ఈ రెండింటిలో హెచ్చుతగ్గులు తెలియకున్నా శుభవాసనలే మిగిలిన అభ్యసింపు. శుభవాసన అభివృద్ధి చెందినందున ఎట్టి దోషమును ఉండనేరు. అంటే 2 రకాలు ఉన్నాయి. అశుభవాసన పెరుగుతున్న కొద్దీ మనకి బాధలు ఎక్కువ అవుతాయి, శుభవాసన పెరుగుతూ ఉంటే దోషం ఏమి ఉండదు. అభ్యుత్పన్నమనాయావా భవాన జ్ఞాత తత్పద. ఇది ఇంకోటి శ్రీరాములు వారు యోగ వాసిష్ఠంలో వశిష్ఠులు వారు శ్రీరాములు వారికి చెప్పారు కదా. మరి అంటే అవి అలాగా శుభ అంటే చెడు కర్మలు అవి వృద్ధి చెందుతూనే ఉంటాయి కదా. మరి మాకి అంటే పురుష ప్రయత్నం యొక్క ఫలితం ఏంటంటే ఉన్నదంతా కూడా మన యొక్క కర్మ వల్లే మనకు అన్ని వస్తున్నాయి. అందుకని దైవంతో గాని విధితో గాని సంబంధం లేదు. ఇవి అక్కడ ఏమి కూడా అంటే మనం దైవం అని కర్మ విధి అని అనేస్తారు, అదంతా కర్మే. అందుకని ఆ వాసనలు ఎప్పుడైతే ఎక్కువ వచ్చాయో చెడు వాసన, మనం ఈ జన్మలో ఉట్టినే కూర్చున్నాక చెడు ఉందిలే అందుకే అనుభవించాలే అని అలా ఉదాసీనంగా ఉండడం కోసం మనం ఇక్కడికి రాలే. పురుష ప్రయత్నంతో దాన్ని అధిగమించాలి. అంటే అప్పుడు ఆయన అడిగారు, పురుష ప్రయత్నం అంటే గట్టి సంకల్పమే పురుష ప్రయత్నం అన్నారు. అంటే ఎప్పుడైతే గట్టి సంకల్పం వస్తుందో ఆటోమేటిక్ గా వర్క్ జరిగిపోతుంది. అంతేగాని నా విధిలో ఇలాగే ఉంది నేను భోగాలు అనుభవించాలని అలా కాదు. మనకి చెడు కర్మలు చేసే వాసన వచ్చినప్పుడు దాన్ని మనం ఈ జన్మలో పురుష ప్రయత్నంతో వాటిని చెయ్యకుండా ఉండగలిగే శక్తి మన దగ్గర ఉంది. అవ్యుత్పన్నమనాయావ భవాన జ్ఞాత తత్పద గురుశాస్త్ర ప్రమాణైస్తు నిర్ణీతం తావదాచరా. అది అంటే శాస్త్ర ప్రమాణం చూసుకోమంటున్నారు. ఎంతవరకు నీవు చిత్తశుద్ధి లేక బ్రహ్మ వస్తువుని తెలుసుకొనజాలకుండో అంతవరకు గురువు చేత శాస్త్ర ప్రమాణముల చేత నిర్ణయించబడిన ధర్మమును చేయుచుండు. అంటే బ్రహ్మ జ్ఞానం కలగనంత వరకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఏంటి, గురువు ఏం చెప్పారు, వీటినే మనం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఏ గురువు అక్కర్లే, ఆ పరబ్రహ్మ స్థితి వచ్చాక
తానే బ్రహ్మమైపోతాడు. ఆయనకి ఏ నియమాలు లేవు, చెయ్యకూడని పనులు లేవు. ఆయనకి చెయ్యాలి, ఎప్పుడు లోక శ్రేయస్సుకే పనిచేస్తాడు. తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిమా నశ్యతి క్రియయా పుత్ర పురుషస్య తథా మలః. అంటే స్వాభావికమైన మలము పురుష ప్రయత్నం చేత, మలం అంటే చెడు, ఎలాగ పోవునంటివేని వినుము. తండులం అంటే బియ్యము యొక్క పైనున్న పొట్టు దంపడము మొదలగు వాని చేత ఎలా పోతుందో, ఉలుపు మొదలగు రసములచే రాగి యొక్క చిలుమును ఎలా పోవుచున్నదో, లేక రసవాద విద్యతే చామ్రము ఎలాగున సువర్ణమగుచుంది, తామ్రం బంగారం అయిపోతుంది రసవాదంలో. అలాగే యోగము జ్ఞానము మొదలైన క్రియల చేత పురుషుని యొక్క అజ్ఞాన రూపమైన మలమును పోవుచున్నది. అంటే చెప్పాను కదండి, అదేను పురుష ప్రయత్నంతో మనలో ఎన్నో చెడు వాసనలు అజ్ఞానం వల్ల వచ్చినవన్నీ, మలం అంటే చెడంతా పోతుంది. జీవస్య తండులస్యేవ మలం సహజమప్యలం నశ్యత్యేష న సందేహ తస్మాదుద్య భవాన్ భవ. పుత్ర, జీవుని యొక్క మలము సహజ సిద్ధమైనను తండులము యొక్క తవుడు అంటే ఎలా అయితే చూశారు కదా, ఆ పొట్టుని దంపుతూ ఉంటే అది పోతుంది ధాన్యం. పురుష ప్రయత్నం పరమగు ధ్యాన జ్ఞానముల చేత పురుషుని యొక్క మాయ మలం కూడా, అంటే మనం ఏమో ఉదాసీనంగా ఇంకా నాకేమీ చేయలేను, ఇది నేను ఇలాగే ఉండాలి అనుకోకర్లే. పురుష ప్రయత్నంతో ఆ చెడు కూడా నశిస్తుంది. కావున ప్రయత్నవంతుడవు గమ్ము. అందుకే ఈ జన్మ వచ్చింది. అవిద్యాం శ్రేష్టయా శ్రేష్ఠ క్షాళయన్నేవ తిష్టతి మలం మలేనాపహర న్యుక్తిజ్ఞో రజకో యథా. ఉపాయజ్ఞుడగు చాకలివాడు వస్త్రగతమగు మలమును చౌడు మొదలగు మలము చేతనే పోగొట్టునట్ల శ్రేష్ఠుండు శుద్ధ సత్వజన్యముగాన ఉత్కృష్టమును విమల వాసనారూపము ఒక విద్యచే మలవాసనారూపమైన అవిద్యను క్షాళనము చేయుచునే ఉన్నాడు. అంటే ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేవారో గాని అదే ఒక ఆ చౌడు మొదలైన వాటితోటి ఉతికివాడు చాకలివాడు. మల అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మైలంతా పొగటివాడు. అలాంటప్పుడు మనం కూడా శుద్ధ సత్వజన్యముగా ఉంటూ మనలో ఉన్నటువంటి అంటే మంచి వాసన రూపమైన విద్య చేత చెడు వాసనలు అన్నిటినీ, అంటే కంప్లీట్ గా చెడు ఎవరికి ఉండదు కదా, కొంతైనా ఉంటుంది మంచి. ఆ మంచి వాసన బలం చేత అవిద్యను క్షాళనం అంటే ఏంటి, పూర్తిగా కడిగేసుకోవాలి. నా శాస్త్రీణాపి గురుణా దృశ్యతే పరమేశ్వర దృశ్యతే స్వాత్మనైవాత్మా స్వయా సత్వస్థయా ధియా. ఆత్మవస్తు శాస్త్రము చేత గాని గురువు చేత గాని మీ యొక్క ప్రయత్నపూర్వకమైన శ్రద్ధ లేకపోతే చూడ సఖ్యం కానేరు. ఎంత మంచి గురువు ఉన్నా ఏమీ లాభం లేదు. మనకేమో ప్రయత్నపూర్వకంగా తపన ఉండాలి. ఆ ఒక్క తపన ఉన్నా చాలదు, ప్రయత్నం కూడా దాని పట్ల మనకి ఒకటి గట్టి తపన ఉండడం వల్ల ఎన్ని శాస్త్రాలు చదివినా తపస్సు మన మనస్సులో తపన లేదనుకోండి, తెలుసుకోవాలని లాభం లేదు. ఎంత మంచి గురువు వచ్చినా లాభం లేదు. ప్రయత్నపూర్వకమైన శ్రద్ధ లేకపోతే అది ఆత్మవస్తువు సఖ్యము కానేరదు. అదే విధంగా తన ప్రయత్నము చేతనే సత్వగుణ నిష్ఠమగు బుద్ధి చేతనే చూడ సాధ్యపడచుడు. అది అంటే బుద్ధి కూడా సత్వగుణంతో ఉన్న బుద్ధి కావాలి, ప్రయత్నం కావాలి, శ్రద్ధ. అలాంటప్పుడే అది సాధ్యపడుతుంది అని చెప్తున్నారు. క్షీణవాసనయా బుద్ధ్యా కర్మ యత్ క్రియతే నఘా తత్ దగ్ధ బీజవద్భూయో నాంకురం ప్రవిముంచతి. ఏ కర్మము బ్రహ్మనిష్ఠులచే వాసనారహితమగు బుద్ధితో చేయబడును ఆ కర్మము పొరిటిపోయిన విత్తనముల వలె తిరిగి సుఖదుఖ రూపమగు అంకురమును కలిగింపదు. బ్రహ్మనిష్ఠుల కర్మ ఇలాగన ఉండును. అంటే ఇప్పుడు బ్రహ్మనిష్ఠులు కాని అజ్ఞానులు కర్తృత్వాభిమానం, నేనే చేస్తున్నాను, ఫలితం నేనే అనుభవిస్తున్నాను అని అనుభవిస్తారు. బ్రహ్మనిష్ఠులకు వేచేసిన విత్తనం ఎలా మొలకెత్తదో బ్రహ్మనిష్ఠులకు కూడా కర్మ ఏమో కూడా బంధించదు. అందుకే వాళ్ళు ఏ రకమైన కర్తృత్వాభిమానం లేకుండా చేస్తారు గనక
భోక్తృత్వము లేదు వాళ్ళకి. అందుకని బ్రహ్మబుద్ధి లేని వారి కర్మ పచ్చి విత్తనములు పైరు పెట్టేలాగున ఉంటుంది. బ్రహ్మనిష్ఠుల కర్మ వేచిన విత్తనంలాగా మొలకెత్తదు. కానీ అజ్ఞానులు ఎవరికైతే ఆ బ్రహ్మనిష్ట లేదో అలాంటి వాళ్ళది పచ్చి విత్తనంలాగా తిరిగి మొలకలు వస్తూనే ఉంటాయి. పునరపి జననం పునరపి మరణం. కర్తవ్యమాచరన్ కామ అకర్తవ్యమనాచరన్ తిష్ఠతి ప్రకృతాచారు యస్య ఆర్య ఇతి స్మృతః. ఎవడు చేయనగు దానిని చేస్తూ చేయ తగిన దానిని చేయకయు తగని దానిని ఆవశ్యక కర్మాచరణ పరుడే ఉండునో వాడు ఆర్యుడని చెప్పబడుచున్నాడు. అంటే అవసరమైన కర్మే చేస్తూ అవసరం లేని కర్మ మానేసేవాడిని ఆర్యుడు అంటారు. అంటే పురుషులచే ఏ ధర్మం చేయదగినదని శాస్త్రం నిర్ణీతముగా ఉండును అట్టి దానిని చేయువాడే ఆర్యుడు అనబడు. అది ఏ ధర్మం మనం చేయాలో ఆ ధర్మం మనం చేస్తే శాస్త్రంలో చెప్పినట్టుగా అదే అలాంటి వాడిని ఆర్యుడు అంటారు. భూమి రోదిత మాత్రాంత అమృతాంకురిలే అమృతాంకురకేవ సా వివేకేనాంబుసే కేన రక్ష్యా స్పాల్యా ప్రయత్నతః ఏనాశేనో లసత్యేషా విచారేణోదయం నయేత్ తమేవానుదినం యత్నాత్ ఋషీవల ఇవాంకురం. జ్ఞానభూమిక అయిన శుభేచ్ఛ కలిగినంత మాత్రంలో దానిని అమృతాంకురమును బోలే వివేక జ్ఞానం అనే జలసేకంబుచే రక్షించుచు ప్రయత్నముచే కాపాడవాలి. అంటే మనం ఏం చేసాం, ఒక విత్తనం వేసి నీళ్ళు వేయకపోతే అది ఎలా మొలకెత్తదో. మనకి ఇష్టం ఉన్నది ఆత్మజ్ఞానం పొందాలని, అయినా సరే దానికి ఏం చేయాలి, వివేక జ్ఞానం అనే జలం వేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే, అంటే ఏంటి, మనం నాకు ఆత్మజ్ఞాన తపన ఉంది కదా నేనేం చేసినా సరే అంటూ ఏదో అడ్డదిడ్డంగా జీవించకుండా వివేకంతో జీవించినప్పుడే అది మనకి ప్రాప్తం అవుతుంది. ప్రయత్నము చే కాపాడవలేదు. ఈ జ్ఞాన భూమిక ఏ అంశముచే ప్రకాశించునో ఆ అంశమును యత్నముతో ప్రతిదినమును కృషీవలుడు సస్యముల వలె వృద్ధి నొందింపవలయను. అంటే చిన్న మొక్క వచ్చింది, అయినా మనం ఏం చేస్తాం, వదిలేయం. ప్రతిరోజు దానికి కొంచెం కొంచెం నీళ్ళు ఇయ్యాలి. అలాగే కొంచెం మనకేదో జ్ఞానం కలిగితే దాన్ని వదిలేయకూడదు, అలా రోజు వృద్ధి చెందించుకోవాలి. అంటే చిన్న మొక్కకి ఎరువు జలములచే కర్షకుడు ఎలాగున పెంచుతూ ఉంటాడో అలాగే విజ్ఞాన ఉదయం అయినను మనకేంటి, జ్ఞానం అనేది ఏదో తెలిసిపోయింది, కానీ లోపల భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేకపోతే అది వృద్ధి పరదు. అందుకని నా జ్ఞానం వచ్చింది నేను ఎలా అయినా ఉండొచ్చని ఎప్పుడు లేదు. అక్కడ వైరాగ్యం భక్తి ఉన్నప్పుడే అది పెరుగుతూ ఉంటుంది. య ఏవ యత్నః క్రియతే బాహ్యార్థోపార్జనే జనైః స ఏవ యత్నః కర్తవ్యః పూర్వం ప్రజ్ఞా వివృద్ధయే. అంటే ఎలాగైతే సమస్త జనులు ప్రపంచ ధనార్జన విషయమై ఎలాంటి ప్రయత్నము చేస్తూ ఉంటారో అలాంటి యత్నాన్ని ముముక్షులైన వారు మొదట ప్రజ్ఞాభివృద్ధి కొరకు చేయాలి. చూడండి, మనం చిన్నప్పటి నుంచి ధనార్జనాన్ని అలాంటి దృష్టితోటే చదువుతాం, అదే ముఖ్యమని జీవిస్తున్నాం. అలా ఎలా అయితే అది ముఖ్యం అనుకుంటున్నామో అలాగే జ్ఞానాన్ని కూడా మనం ప్రతినిత్యము కూడా ముముక్షువులు అంటే మోక్షాన్ని తప్పించే వాళ్ళు ప్రజ్ఞాభివృద్ధి కొరకు పని చేయాలి. సీమానం సర్వదుఃఖానా మాపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షాణం ప్రజ్ఞామాంద్యం వినాశయేత్. సకల దుఃఖములకు అయినట్టి ఆపదలకు విలాసంబైనట్టియు సంసార వృక్షములకు బీజమైనట్టిదియు అగు బుద్ధి మాంద్యం ప్రయత్నపూర్వకముగా నశింపచేయవలే. ఈ బుద్ధిమాంద్యమునకే ఆలస్యమనియు సోమరితనమనియు అశ్రద్ధయనియు పేర్లు. ఇది అన్ని విపత్తులకు ఆపత్తులకు కారణమైంది. చూసారా, అంటే అన్ని దుఃఖాలకి ఆపదలకి
సంసార వృక్షానికి బీజం ఏమిటి అంటే బద్ధకం, సోమరితనం. తర్వాత చేయొచ్చులే, శరీరానికి సుఖం ఇస్తాం, ఇలాగ ఉన్నప్పుడు మనం ఏంటి, శ్రద్ధ ఉండదు. అదే అన్ని రకాలైనటువంటి ఆపదలకి కారణం. వాభ్యామేవ పక్షాభ్యాం యథా ఖే పక్షిణాం గతి తథైవ జ్ఞాన కర్మభ్యాం జాయతే పరమం పదం. ఎలాగైతే పక్షులకు ఆకాశంలో సుఖంగా సంచరించడానికి రెండు పక్షములు అవసరం, రెండు అంటే రెక్కలు, అలాగే జీవుడికి పరమపదాన్ని పొందాలంటే బ్రహ్మజ్ఞానం అనే ఒక రెక్క, నిష్కామ కర్మయోగం అనే మరొక రెక్క, రెండు ఉంటేనే పొందగలం. ఆ నిష్కామ కర్మను వదిలేస్తే మళ్ళీ బ్రహ్మజ్ఞానం జారిపోతుంది. ఇంతవరకు చెప్పబడినది శ్రీ వశిష్ఠులు జ్ఞానవాసిష్టంలో శ్రీరామచంద్రులకు ఉపదేశించిన విషయం. క్రియాయుక్తస్య సిద్ధస్య ఆదక్రియస్య కథం భవేత్ న శాస్త్ర పాఠమాత్రేణ యోగ సిద్ధి ప్రజాయతే న వేషధారణం సిద్ధేః కారణం నచ తత్కథా. అనుష్ఠానం గలవానికి కలిగే సిద్ధి అనుష్ఠానం లేనివానికి ఎలాగైతే సిద్ధిస్తుంది అంటే ఆచరణాత్మకంగా ఉన్నవాడికే సిద్ధి వస్తుంది, లేనివాడికి సిద్ధి ఉండదు. అలాంటి యోగ సిద్ధి శాస్త్ర పఠన మాత్రము చేత గాని, అంటే శాస్త్రాన్ని పఠించేసాను నాకు వచ్చేసింది అనుకోవడానికి లేదు, వేషధారణం చేత గాని కాషాయ వస్త్రాలు వేసేసుకున్నాను నాకు సిద్ధి వచ్చింది అనుకోవడానికి లేదు, బాగుగా ఇతరులకు బోధించుటకు నేర్చుకొనుట చేత గాని లభింపదు. వీటి వల్ల రాదు గాని బాగా ఇతరులకు బోధించడానికి నేర్చుకోవడం చేతే వస్తుంది. నిష్ఠ గలవానికి మాత్రమే లభించుడు. అంటే అలా కాదు, మూడింటి వల్ల ఇతరులకు చెప్పినంత మాత్రంలోని పెరగదు. అలాగే యోగ సిద్ధి శాస్త్ర పఠనం చదివేసినా రాదు, అలాగే వేషధారణం చేత రాదు, ఇంకొకరికి చెప్పేయడం చేత రాదు. అది కేవలం దేని వల్ల వస్తుంది, నిష్ఠ గలవానికి మాత్రమే లభించును. అంటే ప్రతినిత్యము నిష్కామ కర్మ చేస్తూ వాళ్ళలో వైరాగ్యం ఉన్నప్పుడే అది సంభవం. మలినో హి యథాదర్శో రూపాలోకస్య న క్షమః తథా విపక్వకరణ ఆత్మజ్ఞానస్య న క్షమః. అంటే మలినమైన అద్దంలో ఎలాగైతే తన రూపం కనబడదో అలాగే పరిపక్వం కాని అంతఃకరణం కలవారికి తనలో తానే వెలుగుచుండు దైవజ్ఞానము కొంచెము కాదు, గోచరం కాదు అని మునిభావ బోధిని అనే పుస్తకంలో ఇలా ఉంది. అంటే మలినమైన అద్దంలో మన ప్రతిబింబం కనబడనట్టుగా అంతఃకరణ శుద్ధి లేని వాడికి అక్కడ ఆత్మజ్ఞాన వెలుగే వాళ్ళకి కనబడదు. ఆత్మా క్షేత్రజ్ఞ సంజ్ఞోయం సంయుక్త ప్రాకృతైర్గుణైః తైరేణ విగత శుద్ధ పరమాత్మేతి గద్యతే. ఆత్మని క్షేత్రజ్ఞుడని పేరు గల ఈ ఆత్మవస్తువు ప్రకృతి గుణముల చేత బద్ధుడై జీవుడనే పేరు కలిగి ఉంటుంది. అట్టి ప్రకృతికి సంబంధించిన త్రిగుణముల నుండి అనుష్ఠానము చే శుద్ధుడై సంబంధించిన త్రిగుణముల నుండి అనుష్ఠానము చే శుద్ధుడై వేరుపడుచున్నప్పుడు పరమాత్మనియు పరబ్రహ్మనియు చెప్పదగుచుండును. అంటే ఎప్పుడైతే ఆయన త్రిగుణాల నుంచి అతీతుడై శుద్ధుడుగా ఉంటాడో వాటితోటి లోనైపోయిన వాడిని, ప్రకృతి గుణముల చేత బద్ధుడైన వాడిని జీవుడై అలా పేరుస్తున్నాం, అంతే, ఒకటే వస్తువు. అలాంటి బంధంలోంచి త్రిగుణాతీతుడైపోయాడు, అలాంటి అతన్ని శుద్ధుడని అంటున్నాం. అతన్ని పరమాత్మని పరబ్రహ్మని చెప్తున్నాం. అంటే బంధించబడినప్పుడు నేను శరీరాన్ని అన్న భావంతో ఉన్న ఆత్మతత్వాన్ని జీవుడు అంటాం. అదే ఆత్మతత్వం ఎప్పుడైతే బంధనలు వదిలేసిందో దాన్ని పరబ్రహ్మ అంటాం. అది విష్ణు పురాణంలో చెప్పారు. యథా సిద్ధరసోలోహ త్రయం చైక ప్రకారతః కుర్యాత్ స్వర్ణం తథా భక్తి రథ చైవం గుణత్రయం. ఎలాగైతే సిద్ధరసము, ఇనుము, రాగి,
మొదలైన లోహములను ఒకే ప్రకారముగా సువర్ణముగా చేయును. అంటే ఈ అన్ని లోహాలు సువర్ణంగా అవుతాయి, దాన్నే రసవాదం అంటారు. అలాగే అచంచలమైన దైవభక్తి జీవుని యొక్క సత్వరజ స్తమో గుణముల రహితమునర్చి శుద్ధ జ్ఞాన స్వరూపునిగా చేయునని యోగ శాస్త్రం. చూసారా ఎలాంటి భక్తి? అచంచలమైన దైవభక్తి చేత మాత్రమే మా అన్నిటినీ శుద్ధ జ్ఞాన స్వరూపుడిగా చేస్తుంది. అంటే సత్వరజ స్తమో గుణాలను జయించి. నా సౌఖ్యాల్లభతే పుణ్యం కాయక్లేశాదవాప్యతే మంథనేన యథా క్షీరాన్నవనీతం ప్రజాయతే మర్ధనాదిక్షు దండానాం రసో యద్వత్ ప్రజాయతే తద్వచ్చరీర దండేన మనోధర్మ ప్రజాయతే. ప్రజాయతే అంటే ఏంటి? ఎవడు సోమరితనం చే శరీర సుఖమును మాత్రము కోరుచుండును అట్టి వానికి పుణ్యము లభింపదు. అది అంటే జాయతే అంటే అక్కడ వస్తుంది. ఎవరికైతే ఈ విధంగా ఉంటాడో, అంటే ఏ విధంగా శరీర సుఖం మాత్రమే కోరుతూ ఉన్న వాడికి పుణ్యమే ఉండదు. కాయక్లేశము సహించువానికే పుణ్యం లభించును. అది ఎట్లా అంటే మదనము వినా క్షీరము నుండి నవనీతం ఎలాగున జనించదో, అంటే ఏంటి? పాలు మనం మధిస్తేనే అందులోంచి వెన్న వస్తుంది. అలాగే మధించకపోతే చెరకు కూడా రసం ఇవ్వదు. అలాగే శరీర పరిశ్రమ చేయని వానికి జ్ఞానము సిద్ధింపదు. అంటే సోమరివాడి కాయక్లేశమును సహించే స్వభావం గల వానికి దేహములో వెలుగుచుండు మహాధర్మం అనే దైవం ప్రత్యక్షమగును అని పద్మపురాణం. అది అంటే నేనేం కష్టపడక్కర్లేదు, ఆత్మజ్ఞానం కోసం కూర్చుంటే చాలు అనుకోవడానికి లేదు. శరీరం యొక్క కష్టాన్ని పట్టించుకోకుండా మనం దానికి శ్రమ తోటి, అంటే ఆలస్య పని అంటే ఏమంటారు హిందీలో, ఇక్కడ ఆలస్యం అంటే లేట్ అని కాదు, సోమరితనం. సోమరితనం లేనప్పుడు మాత్రమే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. వాంఛంతి జన్మ మానుష్యం వివిదేవా సతక్రతు చిద్విద్యాయాం పరోపాస్థో యతో నాన్యోధికార భాగ్. ఇంద్రుడు ఇతరే ఈ దేవతలు ఎప్పుడెప్పుడు భూలోకంలో మనుష్య జన్మము లభించును అని వాంఛించుచుందురు. చూసారా? అంటే వీళ్ళందరూ చూసారా, దేవతలు కూడా మానవ జన్మ ఎత్తుతే గాని తరించరు. అలాంటి మానవ జన్మ మనకు లభించింది. వాళ్ళు ఎప్పుడు నాకు మానవ జన్మ వస్తుందా అని తప్పిస్తూ ఉంటారు. ఎవరు? దేవతలు, ఇంద్రుడును. ఎందుకంటే బ్రహ్మ విద్యను సాధించి ముక్తిని పొందడానికి మనుష్య శరీరము తప్ప వేరు ఏ జన్మం నెత్తిన వారికి సాధ్యపడదు. చూసారా? బ్రహ్మ జ్ఞానం పొందడానికి మానవ జన్మే ఒక్కటే సంభవం. దేవతలు కూడా కామ్యకర్మ ఫలం అనుభవించుట కొరకు స్వర్గలోకమును పొంది ఉన్నారు. అంటే ఎవరైతే మంచి పనులు చేశారో వాళ్ళు దేవతలే. ఇవాళ పొద్దున్న ధమ్మపదంలో ఒక ఆమె కథ చెప్తాడు. అంతే జరిగినదే బుద్ధుడు చెప్తూ ఉంటాడు. అందులో ఆమె పాము కాటితో చనిపోతుంది, కానీ పుణ్యకర్మలు చేసింది గనక ఆవిడేంటంటే దేవత అయి మళ్ళీ వస్తుంది సహాయం చేయడానికి ఆ గురువుకి. అప్పుడు ఆ గురువు వద్దంటాడు, నాకు దేవతలు సహాయం చేయించుకుంటున్నాను అని. వద్దు, అలాగా నాకు సేవ వద్దు, దేవతలతో సేవ చేయించుకోను నేను, నువ్వు వెళ్ళిపో అని బతిమాలుతాడు. అంటే ఈవిడేమో ఏడుస్తుంది, నీ సేవ చేయడం వల్ల నాకు ఆత్మజ్ఞానం వస్తుందని. అయినా వెళ్ళిపోమంటాడు. ఎందుకంటే దేవతలతో సేవ చేయించుకుంటున్నాడు అనేది కూడా అది తప్పు కదా. అంటే వాళ్ళ సన్యాసులు బౌద్ధ భిక్షువులు, అందుకని నువ్వు వెళ్ళిపో అంటాడు. కామ్యకర్మ ఫలం అనుభవించిన కొరకు స్వర్గలోకాన్ని పొందుతున్నారు. మనుష్య జన్మము దేవతల కన్నా శ్రేష్టమైనదనేసి దత్తాత్రేయుల వారు వచించి, అట్టి మానవ జన్మం దొరికి ధర్మ నిరతులై ఈశ్వరుని పొందకపోవట ఏమి ఆశ్చర్యము. అట్టివాడు మేరు పర్వతాగ్రము నుండి ఈశ్వర స్థానము కైలాసమును పొందక మోహముతో భూమిలోనికి దుమికి వాని వంటి వాడని భావం. అంటే మానవ జన్మే దుర్లభం. దుర్లభమైన మానవ జన్మ దొరికిక ధర్మనిష్ఠులై ఈశ్వరుని పొందకుండా ఉండడం ఎంత ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎలా అయితే మేరు పర్వతాగ్రానికి చేరి మళ్ళీ భూమి మీదకి దూకుతున్నాడో వాడి పరిస్థితి అయిపోయింది అంటున్నారు.
అహింస సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహ దానందమోదయాక్షాంతి సర్వేషాం ధర్మ సాధనం. అంటే అహింస, సత్యం, దొంగిలించకుండా ఉండడం, బాహ్యాంతర శుద్ధి, ఇంద్రియ నిగ్రహం, దానం, బాహేంద్రియాలను స్వాధీనంలో ఉంచడం, ప్రాణికోట్లలో దయ, ఓరిమి, ఈ ధర్మాలు సర్వజనులకు సమానముగా అనుష్ఠేయం అంటే అనుసరించదగ్గరు. దీని వలన జనులకు ఊర్ధ్వలోక ప్రాప్తి కలుగును అని యాజ్ఞవల్కుడు ఉపదేశించు. చూసారా, ఈ పై లక్షణాలుంటే వాళ్ళకి ఊర్ధ్వలోక గతి వస్తుంది. అంతఃసంగం బహిస్సంగమాత్మసంగం పరిత్యజేత్ సర్వసంగ నివృత్తాత్మా పశ్యేదాత్మానమాత్మని. ముముక్షువులైన వాడు మొదట మనస్సు యొక్క బంధాన్ని విడిచియాలి. మరల బాహ్య ప్రతిబంధాలను విడిచిపెట్టవలెను. ఆ తర్వాత ఆత్మ బంధములకు మూల విద్యను విడవలేను, అనగా జీవనోపాధి నివృత్తి చేయవలేను. అంటే ఇంకా ఇంకా ఆర్జించాలన్నదాన్ని వదిలేయాలి. దీని యందు మొదట అంతఃసంగము విడిచిన తర్వాత బాహ్య సంగమును విడిచేలాగా ఉపదేశించబడింది. మొదట అంతర్గతమైన సంఘం వదిలేయాలి. దీని యందు గొప్ప రహస్యం ఉంది. ఇప్పుడు సామాన్య ముముక్షు బాహ్య సంబంధములన్నిటినీ విడిచుందిరే గాని లోపల బాహ్య సంబంధులతోనూ బాహ్య వృత్తులతోనూ గల సంబంధమును కలగ చేసేది మనస్సంకల్పాన్ని విడిచుటలేదు. అది ముందు మనస్సులో విడిచేయాలి బంధం అన్నిటినీ. ఇప్పుడు ఎంతమంది బయట విడుస్తున్నారు, లోపల మాత్రం ఆ సంబంధం కలిగే ఉంటున్నారు. ఇట్టి కారణం చేతనే నివృత్తి నిష్ఠలో కలగకపోవచ్చున్నది. అది ఎప్పుడైతే బాహ్యంగా మనం సంఘం వదిలేసి లోపల పెట్టుకుంటామో మనకి నివృత్తి రాదు. దీని యందు 3 విధములకు త్యాగములు చెప్పబడింది. మొదటిది అంతరంగ త్యాగం, బాహ్య త్యాగం, మూడవది ఆత్మత్యాగం. అనగా ధ్యాతను విడిచి ధ్యేయాకార స్థితిని పొందవలేదు. అంటే నేను చేస్తున్నానన్న నేను వదిలేసి దేన్ని ధ్యానిస్తున్నామో అది అయిపోవాలి మనం. తిల మధ్యే యథా తైలం, క్షీర మధ్యే యథా ఘృతం, పుష్ప మధ్యే యథా గంధ, ఫల మధ్యే యథా రస, కాష్టాగ్నివత్ ప్రకాశేత ఆకాశే వాయువచ్చరేత్. నువ్వులలో నూనె, పాలలో నెయ్యి, పుష్పములో సుగంధము, ఫలములో రసంలాగా, కట్టెలో నిప్పులాగా, ఆకాశంలో గాలివిలాగా, అన్నమయాది పంచకోశ దేహంబులలో ఆత్మ వ్యాపకమై ఉండును. అంటే ఇది ఉదాహరణ చూపెట్టారు. నువ్వుల్లోని నూనె ఎలా ఉంటుందో, పాలలో నెయ్యి ఎలా ఉంటుందో, పుష్పాలకి సుగంధం, ఫలాలకి రసం, కట్టెలో నిప్పు, గాలిలో ఆకాశంలో గాలి, అలాగే మన 5 కోశాలలో కూడా ఆత్మ వ్యాపించుంటుంది అని పోల్చడానికి చెప్పారు. ఈ శ్లోకము పై చెప్పినట్లు ప్రయత్నము లేనిచో ఎలాగున తిలము నుండి తైలము వేరు చేయ సాధ్యపడదో అలాగే యోగము చేతను జ్ఞానము చేతను ఆత్మను ప్రయత్నశీలురగు ముముక్షవులు వేరుపరచుకోవలేను. ప్రయత్నహీనులకు అది సాధ్యము కాదు. అందుకని ప్రయత్నంతో దాన్ని మనం వేరు చేసుకోవాలంటే ఈ శరీరం నేను నేను అని భావనలోంచి మనం వేరు అవ్వాలి. నా వార్ధీ హి భవేత్తావత్ యావత్ పారం న గచ్చతి, ఉత్తీర్ణేతు సరిత్పారే నావయా కిం ప్రయోజనం. నదీ తీరం చేరడానికి ఎలాగైతే ఓడ అవసరమో అలాగే సంసార సాగరం యొక్క ఆవలియొడ్డు చేరడానికి మంచి అనుష్ఠానం అనే ఓడ ముముక్షువులకి తప్పకుండా ఉండాలి. చేరిన తర్వాత ఓడ అవసరం లేదు. అందుకే ముందుగానే అనుష్ఠానము లేని వాడు సంసారము దాటలేడు. అంటే ఎలాగైతే ఓడను అవలంబించిన వాడు సముద్రాన్ని ఎలా దాటలేడో, అనుష్ఠానం అంటే ఆచరణాత్మకమైన జ్ఞానం లేనివాడు సంసారాన్ని దాటలేడు అని చెప్తున్నారు. ఇది 309వ పేజీ. ఇంకా చాలా ఉన్నాయా? ఓకే.
దీపం లేకపోతే చీకట్లో ఉండే వస్తువు ఎలా దొరకదో అలాగే మంచి జ్ఞానానుష్ఠానం లేకపోతే తెలియవలసిన బ్రహ్మాన్ని మనం పొందలేము అని శ్రీకృష్ణ భగవానులు ఉత్తర గీతలో ఉపదేశించారు. ఇది నీ ప్రయత్నముచే బోధించుచున్నది. నది దాటడానికి, ధాన్యాన్ని సంపాదించడానికి, చీకట్లో ఉండే వస్తువును గ్రహించడానికి, వీటన్నిటికీ ఏమవసరం? పురుష ప్రయత్నం ఎలాగైతే అవసరమో అలాగే ఆత్మజ్ఞానాన్ని అటువంటిదని గ్రహించవలను. అంటే ఎలా అయితే పురుష ప్రయత్నం వీటికి అవసరమో ఆత్మజ్ఞానం కూడా అలాంటిదే, ఉట్టినే వచ్చేసేది కాదు. ప్రాప్తి జ్ఞానేన విజ్ఞానే జ్ఞేయే చ హృది సంస్థితే లబ్ధ శాంతి పదే దేహి నయోగో నైవ ధారణ. అంటే శాస్త్రము చేతను ఇక్కడికి ఆపుదామా? ఇది అయిపోయి కాపుతాడు. ఆచార్య ఉపదేశం చేత తన యొక్క అనుష్ఠానం చేత బ్రహ్మజ్ఞానం ప్రాప్తమగుచుండగా జ్ఞేయముగు బ్రహ్మము హృదయములో ప్రత్యక్షముగా బాసిల్లుతూ ఉంటే దేహోపాధి గల జీవుడు ఆవరణ రహితమై శాంతి పదమును పొందుచుండగా తర్వాత యోగమును ధారణ అనే అవసరము లేదు. అట్టి స్థితి కలిగే వరకు ప్రయత్నం చే యోగధారణను అభ్యసించుకునే వాళ్ళని ఉత్తరగీత. అంటే ఉత్తరగీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందలేదో వాళ్ళు ఇవన్నీ చేయాలి. ఒకసారి పొందిన తర్వాత వాళ్ళకి ధారణ అక్కర్లేదు, యోగము అక్కర్లేదు, ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. ఏదైతే పొందాలో అది పొందేసిన వాళ్ళకి ఏ రకమైన సాధన అవసరం లేదు అని కృష్ణుడు చెప్పాడు. ఇక్కడితో ఆపుతానండి. చెప్తారా ఎవరైనా? వసంత గారు మీరు ఏమైనా విన్నారా? మీకు ఏమైనా అనిపించి? లేదు సార్, మొదటి నుంచి ఉన్నారు కదా. ఎవరు ఏ పాయింట్ గ్రహించారో చెప్పండి, ఒక పాయింట్ అయినా. ఇంత మనం చదివిన దాంట్లో మీకు ఏ పాయింట్ నచ్చింది? లేకుండా ఉండాలన్నది ఒకటి తెలిసిందండి. మరొకసారి చెప్పండి. నేను అనేది అహంకారం లేకుండా ఉండాలని ఒకటి తెలిసింది. తర్వాత మనం ఏంటంటే జ్ఞానాన్ని పొందడం కోసం సోమరిగా ఉండకుండా కృషి చేయాలి. ఆత్మజ్ఞానం కోసం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, సోమరితనంగా ఉండకుండా. ఏదో ఒక పని కాదు, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానానికి సంబంధించి అది పొందవలసింది. అలాగే మలినం వదులుచుకుంటూ ఉండాలి. మలినం వదులుచుకోవాలి. మలినం వదులుచుకోవడం అంటే మనకు కష్టాలు వస్తే మన కర్మ వదిలిపోయిందని ఆనందించాలి. అదే 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 కర్మ అనుభవం వల్లే వదిలిపోతుంది. కర్మ ప్రక్షాళన అయిపోయింది అని ఆనందించమన్నాడు. అలాగే ప్రయత్నం చేత త్రిగుణాతీతులు అవ్వాలి. సంసారంలో మునిగిపోవడం కాకుండా